జై శ్రీ శక్తి. ఎప్పుడైనా బస్ ఎక్కారు ఆర్టీసీ సీట్లు ఎక్కారండి ఒకసారి ఆడుకుంటాను మేడం. సూపర్ 6 హామీలు ఒక్కొక్కటి అమలు చేయడం జరిగింది. 3,000 రూపాయలు ఇచ్చే పెన్షన్ని 4,000 రూపాయలు ఒకేసారి ఇవ్వడం జరిగింది. మహిళలకి దీపం పథకం కింద 3 గ్యాస్ సిలిండర్ సంవత్సరానికి ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈరోజు రైతు భరోసా కింద 7,000 రూపాయలు వారి అకౌంట్లో వేయటం జరిగింది. అమ్మ ఒడి కింద 15,000 రూపాయలు వారి అకౌంట్లో వేయటం జరిగింది. ఈరోజు స్త్రీశక్తి మహిళా ఉచిత బస్సు అనే కార్యక్రమం పెట్టి మహిళలందరికీ, చిన్నపిల్లల కాంచి పెద్దవారి వరకు మహిళలందరికీ కూడా అన్ని బస్సుల్లో కూడా పల్లి వెలుగు, ఆల్ట్రా, పల్లి వెలుగు, ఎక్స్ప్రెస్ మొత్తం బస్సులన్నీ కూడా ఈ స్త్రీశక్తి కింద ఉచితంగా సర్వీస్ చేసుకునే అవకాశం కల్పించడం జరిగింది. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు 4 గంటలకి మంగళగిరిలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి వారు ప్రారంభించడం జరిగింది. ఈరోజు మన భీమవరం పట్టణం నుంచి ప్రారంభించుకుంటున్నాం. చాలా సంతోషకరం. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏ మాట అయితే చెప్పారో ఆ మాట నిలబెట్టుకుని సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా అమలు చేయడానికి ఆలోచన చేశారు. మరి వారికి మనందరి తరఫున మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు చేసిన ఈ కార్యక్రమం వల్ల మహిళలు, పేద తల్లులందరికీ జిల్లాలో ఎక్కడికి వెళ్ళినా ఉచితంగా బస్సు మీద తిరిగే అవకాశం కలిగింది. వారు ఎవరు కూడా 1 రూపాయి పే చేయక్కర్లేదు. ఉచితంగా బస్సు మీద వెళ్ళే అవకాశం కలుగుతుంది. దీన్ని మహిళలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మహిళల కోసం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. డోక్రా గ్రూపులు పెట్టి డోక్రా మహిళలకి కోట్లాది రూపాయల రుణాలు ఇచ్చి గ్రూపులు బలోపేతం చేయడం జరుగుతుంది. ఏ కార్యక్రమం చేసినా ప్రజలకు మేలు జరిగే విధంగా, ప్రజలు ఆనందంగా, సుఖంగా, సంతోషంగా జీవించే విధంగా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఎన్డీఏ కూటమి అంటే ఇది ప్రజాప్రభుత్వం,
ప్రజలకు మేలు చేసే ప్రభుత్వం, ఇది మంచి ప్రభుత్వం, ప్రజలకు అందుబాటులో ఉండే ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ఈరోజు ఉచిత బస్సు కార్యక్రమాన్ని మన భీమవరపట్నం ప్రారంభించడానికి చాలా సంతోషంగా ఉంది. మహిళలందరికీ స్వశక్తి మీద ముందుకు వెళ్ళడానికి సాధించే దిశగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ మహిళలందరికీ కూడా ఫ్రీ బస్ సర్వీస్ ప్రొవైడ్ చేయడం వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. వారు సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా ముందుకు వెళ్ళడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. మహిళలు మన జిల్లాలో ఇంచుమించు 45,000 నుంచి 60,000 మందికి వరకు కూడా ఇది మహిళలకి, బాలికలకి అందరికీ కూడా ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నాను. మరి ఈ రోజున ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా శ్రీ నారా లోకేష్ బాబు గారి యొక్క ఆధ్వర్యంలో మహిళలకి మరి ఉచిత బస్సు కార్యక్రమం, స్త్రీ శక్తి పథకం ఈ రోజున చాలా చాలా అట్టహాసంగా రాష్ట్రంలో ప్రారంభించడం జరిగింది. ఈ రోజున మహిళలు మన వంటింటి నుంచి అంతరిక్షంలో కూడా వెళ్తున్నారు. మహిళలకు అవకాశం ఇస్తే దేన్నైనా సరే సాధిస్తారు. అంత పట్టుదల, అంత నిజాయితీతో పనిచేస్తారు మహిళలు. కాబట్టి ఆ మహిళలకి అన్ని విధాలుగా అండగా ఉండాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి శ్రీ లోకేష్ బాబు గారి యొక్క ఆలోచన నుంచి పుట్టింది స్త్రీ శక్తి పథకం. ఈ రోజున మహిళలకి ఎంతో ఆసరాగా ఉంటుంది, కుటుంబానికి చాలా అండగా ఉంటుంది ఈ ఉచిత బస్సు ప్రయాణం అనేదండి. దాదాపుగా సమాజంలో సగ భాగం మహిళలు ఉన్నారు. 2.5 కోట్ల మంది మహిళలకి ఈ ఉచిత బస్సు ప్రయాణం స్త్రీ శక్తి పథకం ఉపయోగపడుతుంది. ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు మహిళలకు ఆస్తిలో వాటా హక్కు ఇచ్చి ఎలా అయితే మహిళల ఆత్మగౌరవాన్ని పెంచారో, అదేవిధంగా డాక్టరానే స్థాపించి మహిళల యొక్క సాధికారతను చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్లారు. ఈ రోజున యువ నాయకులు లోకేష్ బాబు గారు స్త్రీ శక్తి పథకం ద్వారా మంచి ఉచిత బస్సును కూడా ఇవ్వడం జరిగింది. మహిళలందరూ కూడా దీన్ని చక్కగా ఉపయోగించుకుని బంధాలు కూడా ఈ కార్యక్రమం వల్ల బలపడతాయి. కాబట్టి అందరూ కూడా సంతోషంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉచిత బస్సును మహిళలందరూ, పిల్లలు అందరూ కూడా ట్రాన్స్జెండర్స్ కానీ అందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలని కోరుతున్నాం. స్వతంత్ర దినోత్సవం చాలా బ్రహ్మాండంగా జరుపుకున్నాం. అదే విధంగా వేళ స్త్రీ శక్తి ద్వారా ఉచిత బస్సులు వేళ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే కూటమి నాయకత్వంలో చాలా విజయవంతంగా చేయడం జరిగింది. ప్రతి ఒక్క మహిళ, ప్రతి ఒక్క బాలిక అందరూ కూడా ఈ స్త్రీ శక్తిని ఉపయోగించుకుని విజయవంతం చేయాలని కోరుకుంటూ ధన్యవాదాలు.